ఎలక్షన్ల టైంలో పడరాని పార్టీలకు సుక్కలు చూపిద్దాం అనుకున్నాడు. షీపురు కట్టతోని ఊడ్చినట్టు ఊడ్చి పారేద్దామని అనుకున్నాడు. కానీ ఆఖరికి తానే పోయి లోపట కూర్చున్నాడు. అయితే లోపటున్న సార్ సప్పుడు కాకనైతే ఉంటలేడు, డ్యూటీ చేస్తున్నాడు. బయట ఉన్న మంత్రులకు ఆర్డర్లు ఇస్తున్నాడు. అయితే ఎంత చేసినా సార్ కూడా రేపో మాపో అక్కడికే పోతాడు అంటుర్రు. మరి ఆయన కథ ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. ముఖ్యమంత్రినే అరెస్ట్ చేస్తారా అని ఢిల్లీలో పొట్టు లొల్లి వేసిర్రు చీపురు కట్ట పార్టీ వాళ్ళు. వాళ్లకు తోడు పార్టీ వాళ్ళు కూడా మరలబడ్డట్టు చేష్టాలకు లడాయి ఇంగిత గట్టిగా నడిచింది. పోలీసోళ్ళు నీళ్లు కొట్టి అందరిని అదుపులో పెట్టిర్రు, బండెక్కిచ్చిండ్రు. దినాం గిట్లనే అవుతున్నది ఢిల్లీలా. అటు ఈడీ ఆఫీసులో ఓ పంచాయతీ, ఆఫీసు బయట ఓ పంచాయతీ. సినిమా కథ లెక్కనే నడుస్తాంది వ్యవహారం. ఇంకో దిక్కు జైల్లో కూకున్న డ్యూటీ మాత్రం ఇడుస్తలేడు కేజ్రీవాల్. మొన్న లోపలికి వెళ్ళే బయట ఉన్న నీళ్ల మంత్రికి ఆర్డర్ వేసిండు. ఇక ఇప్పుడు ఆరోగ్యం మంత్రికి ఆర్డర్ వేసిండట. మన దిక్కు బస్తీ దవాఖానాల లెక్క ఢిల్లీలో మొహల్లా క్లినిక్లు నడుస్తున్నాయి కదా, గా దవాఖానాలలో మందులు తక్కువ కాకుండా చూసుకోవాలి, పబ్లిక్ కు తిప్పల కావద్దు అన్నట్టు చెప్పిండట. చూసిర్రా, లోపటేసినా సారు పబ్లిక్ ఆరోగ్యం గురించే సోంచాయిస్తాండు అన్నట్టు గొప్పగా చెప్పుకుంటారు చీపురు కట్ట పార్టీ వాళ్ళు. అయితే ఇక్కడనే ఈడీ ఆఫీసర్లకు అంత కాడబడ్డట్టు అవుతున్నదట. లోపటేసిన కేజ్రీవాల్కు ఓ కంప్యూటర్ ఇయ్యలేదు, పెన్ను పేపర్ ఇయ్యలేదు. మరిగా బయటున్న మంత్రులకు ఆర్డర్లు ఎట్లా పోతున్నాయి, ఇందులో ఏందో తిరకాసున్నదని దాన్ని కనిపెట్టే పనులు పడ్డారట. జైళ్ళకేంచి బయటికి పేపర్లు ఎట్లా పంపిస్తున్నాడు, ముచ్చట్లు ఎట్లా బయటికి పోతున్నాయో తెలుసుకుంటున్నారట. లేకపోతే ఉత్తుత్తగానే చీపురు కట్ట పార్టీ వాళ్ళే బమ్మిడి లేపుతున్నారా అనేది కూడా తేల్చే పనులు పడ్డారట. అన్నేమో గాని కవితక్కకు పెట్టినట్టే కేజ్రీవాల్కు కూడా ఈడీ ఆఫీసర్లు పరీక్ష గట్టిగానే పెడుతున్నారట. అక్కకు మందు సీసాల కేసు ఒక్కటే ఉన్నది గాని కేజ్రీవాల్కు గోవా ఎలక్షన్లప్పుడు ఖర్చు పెట్టిన పైసల కేసు కూడా ఉన్నది. అందుకే ఇరకాటం ఇంకింత ఎక్కువనే ఉన్నదా అంటున్నారు. మరిగా ఆ కేసులతోని ఎట్లా ఏగుతాడో ఏం చేస్తాడో గాని ఆఖరికి అటు ఇటు తిరిగి ఢిల్లీ సీఎం కూడా తీఆర్ జైలుకే పోతాడు కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. మరిగా ఏమైతుందో చూడాలి.